శ్రీమద్ భాగవతంలోని 343వ పద్యం. హ్యవ పద్మాంకుశచాపచక్ర జుషరేకాలంకృతం వైన మాధవు పాదద్వయమింకమెట్టెడు పవిత్రత్వంబు నేడాదిగా నవనీకాంతకు లేదు పో మరి మదీయాంగంబు వామాక్షి బాహువులా కంపము నందుచుండు నిలకేయుగ్రస్థితుల్ వచ్చునో. నాయనా భీమసేన, చక్ర చాప పద్మ అంకుశాది శుభరేఖలతో అలంకృతమైన వాసుదేవుని పాద పద్మాలు స్పృశించి పావనమయ్యే అదృష్టం ఇంకా ఈ భూదేవికి లేదేమో. నా ఎడమ కన్ను ఎడమ భుజం మాటిమాటికి అదురుతున్నాయి. ఈ లోకానికి ఇంకా ఎటువంటి భీకర పరిస్థితులు రానున్నాయో. శ్రీమద్ భాగవతంలోని 344వ పద్యం. ఇది వచన భాగంగా ఉంది. ఇంకా ఎన్నో ఉత్పాతాలు పుట్టుకొస్తున్నాయి. అక్కడ ద్వారకలో మన బావ శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడో ఏమో, ఆయన క్షేమ వృత్తాంతం ఇంతవరకు తెలియరాలేదు అని ధర్మరాజు విషణ్ణ హృదయంతో భీమసేనునితో మాట్లాడుతున్నాడు. శ్రీమద్ భాగవతంలోని 346వ పద్యం. పల్లటిలినయుల్లముతో దల్లడపడుచున్న పిన్న తమ్మునిగని వెల్వల్ల నగుమొగముతో జనులెల్లను వినధర్మపుత్రుడిట్లని పలికెన్. అల్లకల్లోలమైన మనసుతో తల్లడిల్లిపోతున్న చిన్న తమ్ముణ్ణి చూచి ధర్మరాజు ముఖం వెలవెలబోయింది. ఆయన అందరూ వింటుండగా అర్జునుడితో ఇలా పలికాడు. శ్రీమద్ భాగవతంలోని 347వ పద్యం. మాతాహతుండైన మనసూరుడున్నాడే మంగళమే మన మాతులునకు మోదమే నలుగురు ముగ్గురు మేనత్తల కానందమే వారి ఆత్మజులకు నక్రూర కృతవర్మ నాయుస్సమేతులే జీవితుడే యుగ్రసేన విభుడు కళ్యాణయుక్తులే గద సారణాదులు మాధవు తమ్ములు మానధనులు నందమే మన సత్యకనందనులకు భద్రమే సంపరాసుర పంచనునకు గుసలమే బాణధనుజేంద్రు కూతుపతికి హర్షమే పార్థ ముసలికి హలికి బలికి. నాయన అర్జున, మన మాతామహుడైన సూరసేనుడు కుశలమే కదా? మన మేనమామ వసుదేవుడు సుఖంగా ఉన్నాడు కదా? మన మేనత్తలు 7 సంతోషంగా ఉన్నారు కదా? వారి కొడుకులందరూ క్షేమమే కదా? ఆ క్రూర కృత వర్మలకు ఆరోగ్యమే కదా? ఉగ్రసేన మహారాజు తిన్నగా తిరుగుతున్నాడా? మానధనుడు వాసుదేవుని సోదరుడు అయిన గదుడు సారగ్నుడు మొదలైన వారందరూ కుశలమే కదా? మన సాత్యకి క్షేమమేనా? ప్రద్యుమ్నుడు బాగా ఉన్నాడా? అనిరుద్ధుడు కుశలంగా ఉన్నాడా? మన పెద్ద బావ బలరాముడు సుఖంగా ఉన్నాడా? శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.